చేశావు? ఫోన్ చేశాను సార్. అది కాదురా, ఆ మర్డర్ నువ్వే చేశారని ఒప్పుకో. లేదు సార్, లేదు. లేదంటానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటో చెప్పు. తమ్ముడు వద్దు, ఇరుక్కుంటావు. సార్ సాక్ష్యం దొరికింది సార్. నేను ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెనక పెద్ద మీసం ఉన్న ఒక అతను వెళ్ళొద్దు ఇరుక్కుపోతా ఉన్నాడు సార్. వెనక మీసం ఉందా? అంటే ముందు వాడికి మీసం ముందే ఉంది సార్. వాడు నా ఏంట్రా వెనక ముందు గేవులు ఆడుతున్నావు? సార్ 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 ఇతను కొట్టి మీ ఎనర్జీ ఎందుకు సార్ వేస్ట్ చేసుకుంటారు? మా దృశ వల్ల బతికిపోయావు. సార్ నమస్తే సార్. కూర్చో కూర్చో. కంటి ఆపరేషన్ తర్వాత పరిస్థితి బాగుందా? ఇప్పుడంతా బాగానే ఉంది సార్. దేవుడు నాతోనే ఉన్నాడు సార్. దేవుడు నీతోనే ఉన్నాడా? ఎట్లా? రాత్రిపూట పాస్ కని బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ తలుపు తీయంగానే లేట్ వెళ్తుంది సార్. ఓహో, మీ ఆవిడ నాతో చెప్పిందిలే ఈ మధ్య నువ్వు ఫ్రిడ్జ్ లో పోస్తున్నావని. చూడు, ఎంత ఆలోచించినా నువ్వెవరూ నాకు గుర్తు రావట్లేదు. దయచేసి చెప్పు, నేనేం తప్పు చేశాను? నా కూతురు ప్రాణానికి ఏమైనా? ఏమీ కాదు. నువ్వు నా మాట వినేంత వరకు నీ కూతురి ప్రాణానికి నేను గ్యారంటీ. నేనెవరని అడిగావు కదూ, విను. సత్యభామ అంటే నువ్వేనా? అవునండి. ఏంటండి? చిట్ఫండ్ కంపెనీ పెట్టారుగా, బోర్డు శుభ్రంగా తిప్పేశారు మా డబ్బులు తీసుకుని. ఇప్పుడు మా డబ్బులు ఎవరు ఇస్తారే? నువ్వు అక్కడ పని చేస్తున్నావు కానీ నిన్ను నమ్మే కదా మా కట్టావు. ఇప్పుడు లుక్, రేపు 10:30 కల్లా నువ్వు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నావు ఎంక్వైరీకి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఆ చిట్ ఫండ్స్ జనరల్ మేనేజర్ని పిలువు. ఇద్దరు డేలు కూర్చోండి. అది కదండి, ఎస్ఐ గారు వచ్చారు కదా, ఎంక్వైరీ అయ్యాక వెళ్తాం. పిలిచినప్పుడు రావచ్చు. ఎలవా ఏంటండి మరి మర్యాద లేకుండా? అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఒక 5 కాఫీ చెప్పు. మా ఆవిడ నిన్నే ఊరెళ్ళింది. మా ఆయన ఇవ్వాలి వెళ్ళాడు. ఎప్పుడు పిలుస్తారండి? ఆ చిట్ ఫండ్ కేసా? అవునండి. హాయ్ సార్. దీనికోసం మీరు కూడా రావాలి. ఏంటి సార్ ఇదంతా? తప్పుడు మనుషుల దగ్గర పనిచేశాం కదమ్మా, తప్పదు. ఆ అమ్మాయి గురించి మీ అభిప్రాయం? ఆ అమ్మాయి చాలా మంచిది సార్. వీడినో వారం రోజులు బొక్కలో వేసి మక్కలేరగొడితే నిజాలని బయటకు వస్తాయి. అయ్యయ్యో సార్ సార్ సార్, వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్లి సార్, ప్లీజ్ సార్. చూడు జియం, ఏదైనా కేసులో ఒక మంచివాడు ఒక చెడ్డవాడు ఉంటాడు. ఆ అమ్మాయి మంచిదైతే నువ్వు చెడ్డవాడి. నువ్వు మంచివాడి అవ్వాలంటే ఆ అమ్మాయి చెడ్డ సార్. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బ్యాడ్ సార్. మరి ఆ అమ్మాయికి ఎండికి మధ్య లింక్ ఉంది సార్. మీ ఎండి గురించి అన్ని డీటెయిల్స్ ఆ అమ్మాయికే తెలుసు సార్. ఇప్పుడు నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఒక స్టేట్మెంట్ గా రాసిచ్చి వెళ్ళు సార్. నువ్వొక్కడివే కాదు, నీ ఆఫీస్ స్టాఫ్ అందరూ ఇదే చెప్పాలి. సార్ అది అవును, నీ కూతురు పెళ్ళెప్పుడన్నా? చెప్పిస్తాను సార్, చెప్పిస్తాను. సార్ లోపల ఏమడిగారు? మీరు వెళ్ళి రేపు ఉదయం రండి. అదేంటండి పొద్దు నుంచి కూర్చోబెట్టి రేపు రమ్మంటున్నారు? అడిగేది ఇప్పుడే అడిగేచ్చు కదా. రేపు రమ్మన్నప్పుడు రేపు రా. ఐఎస్ఐ గురించి అనిత గురించి అన్ని నిజాలు చెప్పేద్దామా? వద్దు, తండ్రి కాబోతున్నానన్న సంతోషంలో ఉన్నారు. ఆయన మూడు చెడగొట్టద్దు. రేపు ఎంక్వైరీలో ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓహో ప్లీజ్. థ్యాంక్ యూ. మీ పేరు? సత్యభామ. అప్పుడు సార్ కృష్ణుడా? ఐఎమ్ సత్యమూర్తి, ఇంటీరియర్ డెకరేటర్. నెలకు ఏమాత్రం సంపాదిస్తారు? అది స్పాన్ బట్టి ఉంటుంది. ఓకే, మరి మీరు నెలకి ఎంత సంపాదిస్తారు? 20,000. అది కాదు, అది ఆఫీస్ శాలరీ. అది కాకుండా ఆఫీస్ అయ్యాక ఎంత సంపాదిస్తారు? వాట్ యు మీన్? నువ్వు చెప్పు. ఈ పార్ట్ టైం, ఓవర్ టైం, 1 టైం, ఇలా 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 అటువంటిదేం లేదు. లేదా? ఏమయ్యా, వీళ్ళ బీచ్ రోడ్ విల్లాకి రేట్ ఎంత ఉంటుంది? 1 కోటి రూపాయలు ఉంటుంది సార్. 1 కోటి? అది కంపెనీ లోన్ ఇచ్చిందండి. ఏమయ్యా, వీళ్ళ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది సార్. 100 మందిలో ఎంతమందికి లోన్ ఇచ్చారు? ఇవిడికొక్కరికే సార్. అంటే మేడంలో ఏదో స్పెషాలిటీ ఉంది. కొంచెం పద్ధతిగా మాట్లాడండి. మీరు పద్ధతి లేని పని చేస్తే అది పద్ధతి, పద్ధతి లేని పని చేస్తున్నారని నేను చెప్తే అది పద్ధతి కాదా? చూడు బ్రదరు, నువ్వు చాలా అమాయకుడి. నువ్వు ఎక్కడో ఎవరింట్లోనో ఇంటీరియర్ డెకరేట్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఎండి గాడు మీ ఇంట్లో
మీ ఆవిడ ఇంటీరియర్ ని డెకరేట్ చేస్తున్నాడు. పోలీస్ కాలర్ ని పట్టుకుంటావా? ఏయ్, వీడిని లోపలికి తీసుకెళ్ళండి. వీడికి ఇందులో భాగం ఉంది. వీడిని ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి. తీసుకెళ్ళండి. పోలీస్ మీద చెయ్యేస్తావా? రావయ్యా. మా విచారణలో నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది. ఇక వెళ్ళు. నా వైఫ్ సార్. వైఫా? ఇక్కడెక్కడో ఉండాలి. ఏం సార్ ఇది? ఏయ్, నన్ను అడుగుతూ ఉంటే చూస్తున్నావేంటి? సార్, తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ ఎక్కడో చెప్పు. పో. సార్ దయచేసి మీరేనా చెప్పండి సార్. నేను చెప్తా కదా, కూర్చో. నా వైఫ్ సార్. చెప్తానయ్యా. ఆ చిట్ కంపెనీ ఎండి ఉన్నాడు కదా, వాంతో లేచిపోయిందంట. సార్ అంటే అట్లా చెప్పని చెప్పారు. యాక్చువల్గా ఏమైందంటే నిన్ను మీ ఆవిడ ఎంక్వైరీ తీసుకొచ్చాం కదా, నిన్ను మేము తీసుకున్నాము, తనేమో లేడీ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాంలే. కానీ తనేమీ తప్పు చేయలేదు సార్. చేశారని ఎవరు చెప్పారయ్యా? ముందెళ్ళి ఆ లేడీస్ అని కలువు చెప్తా. అసలే దాని పేరు లిండా, అది లైసెన్స్డ్ గుండా. నువ్వేం చేస్తావంటే ఆమె డ్రెస్ లో లేనప్పుడు వెళ్ళి కలువు. డ్రెస్ లో లేనప్పుడు అంటే యూనిఫామ్ లో లేనప్పుడు తనని వెళ్ళి కలువు. ఎందుకంటే వీళ్ళకి యూనిఫామ్ లో లేనప్పుడు కొంచెం కరుకుదనం తక్కువ ఉంటుంది కదా. ఈ విషయం నేను చెప్పానని చెప్పి ఎక్కడ చెప్పకాయ బాబు, నా ఉద్యోగం పోతుంది. అయినా నేనెందుకు చెప్తున్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అందరు చెడ్డవాళ్ళు కాదు, నాలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఈ పక్క క్లబ్లోనే ఉంది, వెళ్ళి కలువు. తెలీదని చెప్పాను కదా, నేనేమన్నా ఆవిడ మా ఇంట్లో దాచిపెట్టానా? ఇటు చూడండి, నేను ఎప్పుడు చాలా ఓపెన్ గా ఉంటాను. ఎవరి దగ్గర ఏది దాచిపెట్టను. తను వచ్చింది, ఎంక్వైరీ చేశాను. ఆ చిట్ ఫండ్ ఓనర్ గురించి డీటెయిల్స్ చెప్తే మిమ్మల్ని వదులుతారని కూడా చెప్పాను. కానీ తను మళ్ళీ రాలేదు. అయినా మీకు మాట చెప్పనా, తప్పిపోతే కనిపెట్టొచ్చు గానీ తప్పించకపోతే? మేడం అలా అనకండి మేడం, నా సత్య అటువంటిది కాదు మేడం, అటువంటిది కాదు. సారీ నేను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే రియలీ సారీ. నాకు తెలుసు అందరినీ అనుమానించడం తప్పే, కానీ మేము పోలీస్ వాళ్ళం కదా, ఎవరిని అనుమానించకపోవడం కూడా తప్పే. మేడం తను ఒట్టి మనిషి కూడా కాదు. ఒకవేళ తను నిజం చెప్పేస్తుందేమోనని ఆ చిట్ ఫండ్ ఓనరే తన్నెక్కడైనా. నేను ఒక ఎస్ఐ, నా వల్ల బెటర్ మీరు కమిషనర్ని మీట్ అవ్వండి. కమిషనర్ గారినా? హీస్ ఎ నైస్ పర్సన్, హీల్ హెల్ప్ యూ. షట్ అప్. పోలీసులంటే ఏమనుకుంటున్నావు? పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా ప్రాణం ఉంటుందో లేదో తెలీదు. అలాంటి పోలీసులు నీ భార్యను ఎత్తుకెళ్ళిపోయారా? సార్ అర్థం చేసుకోండి సార్, తను చాలా మంచిది సార్, అటువంటిది కాదు సార్. అది నీ నమ్మకం. మీరు మాత్రమే తను వెతికి కనిపెట్టగలరు సార్, ప్లీజ్ సార్. ఏంటయ్యా వీడు న్యూసెన్స్ చేస్తున్నాడు? ఇక్కడ నుంచి వెళ్ళవయ్యా. జీవితం మీద విరక్తి పుట్టేసింది, చచ్చిపోవాలనిపిస్తుంది స్వామి. ఎవరైనా సచ్చి సాధించేది ఏమీ లేదు. బ్రతుకున్నప్పుడే ఏదైనా సాధించవచ్చు. ఈ ప్రపంచంలో ఉండే మనుషుల్లో నువ్వు ఒకడివి, కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేరా ప్రపంచం. దాన్ని వదిలి వెళ్ళిపోతానంటావేంట్రా? చేపను పట్టాలంటే వల విసిరితే చాలు, అదే ముత్యం కోసం వెతకాలంటే సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి. పని పెద్దదైనప్పుడు ప్రయత్నం కూడా అంతే పెద్దది చేయాలి. దేన్నైనా పొందాలనుకున్నప్పుడు ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరు, ఎక్కడున్నావు, ఎప్పుడున్నావు, ఎందుకున్నావు, ఎవరి కోసం ఉన్నావు? ప్రశ్నించు. ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. ప్రశ్నించు. ఒకటొకటిగా తొలగిపోతాయి ఈ అజ్ఞానపు చీకటి. చూడు సత్యమూర్తి,
నీ బాధంతా నాకు అర్థమైంది. ముందు నువ్వు నా కూతురు నాకు అప్పచెప్పు. నీ మీద ఎటువంటి క్రిమినల్ కేసు రాకుండా నేను చూసుకుంటాను. అది మాత్రమే కాదు, నేనే దగ్గరుండి ఎంక్వైరీ చేయించి మీ ఆవిడెక్కడుందో నేను కనుక్కుంటాను. బాగుంది సార్, చాలా బాగుంది. కానీ అలా వద్దు. ముందు మీరు నా భార్యని వెతికి కనిపెట్టి నాకు అప్పగించండి. ఆ తర్వాత మీ కూతుర్ని మీకు అప్పగిస్తాను. ఆ జరిపే ఎంక్వైరీ ఏదో ఇక్కడే జరిపించండి. ఇక్కడ ఎస్, ఇక్కడే. యు బ్లడీ ఐ విల్ షూట్ యు. నో, యూ వోంట్ షూట్ మీ బికాస్ మీ కూతురు మీకు ప్రాణాలతో కావాలి కదా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పవయ్యా. హలో, కమిషనర్ మాట్లాడుతున్నాను. సార్. ఇతనే పుట్టప్ కేసు పురుషోత్తం. ఇతను స్పోర్ట్స్ మ్యాన్ అనుకోకండి. డబ్బులు ఇస్తే ఏ కేసు అయినా తన మీద వేసుకుంటాడు. ఏంటి స్కూల్కి వెళ్ళవా? ఎందుకని? పిల్లలన్న తర్వాత అల్లరి చేస్తుంటారు. నేను వచ్చేదాకా అక్కడే ఉండు. మా కూతురు కూడా ఏంటి, రోజు స్కూల్కి వెళ్ళడానికి గొడవ. నేను చాక్లెట్స్ ఇస్తే గానీ వెళ్ళదు. ఎవరు మీ కొడుక? మా నాన్న స్కూల్ హెడ్ మాస్టర్. స్కూల్కి వెళ్ళనంటాడు పిల్లలు కిన్నలు చేస్తున్నారని. సరే, నేను ఒప్పుకోవాల్సిన కేసులు ఏంటి? ఉండండి సార్, తొందర ఉంది. కాఫీ తీసుకుంటారా? వద్దు. జ్యూస్ వద్దు. విస్కీ, సోడా వాటర్ వద్దు. హలో. ఓహో, జగదంబ కార్ తెప్టా సార్? ఇదిగో జగదంబ కార్ తెప్టున్నాయా? 5,000. వాడు దొరికాడు సార్. సార్ రాత్రి వాడు కష్టపడి పట్టుకున్నాను సార్. సార్, ఓ రేప్ కేసు కదా. ఇదిగో సీతమ్మ ధార రేప్ కేసు ఒకటి ఉందా? 2,000? 20. 20,000? 20. అరే పోయప్పా, 20,000 ఏంటండి ఎంత కష్టపడి చేశాను రేపు నేను? చేస్తే మాత్రం ఊరుకోండి. నీకు ఇష్టమైతే 10,000. ఆ అమ్మాయి ఏదంతా 40-45. ప్రెస్టేజ్ పోద్ది, పరుగు పోద్ది. ముసలిదాన్ని రేపు చేయటం ఏంటండి? 20కి తగ్గను. సార్ వాడు దొరకట్లేదు సార్. ఉంటాను సార్, నమస్కారం. ఏమయ్యా, మరి అంత డబ్బు మనిషిగా ఉండకూడదయా? ఏమండి, పేపర్లో నా ఫోటో పడితే నా ప్రెస్టేజ్ పోద్ది. ఫోటో పేపర్లో పెడితే మొహం కనిపించకుండా ఖర్చు కొట్టుకోబోయా. నేను ఏర్పాటు చేస్తా కదా ఖర్చు నీకు. సరే, కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉండాలి సార్. వాడు దొరికాడు సార్. సార్ వాడు ఇప్పుడే ఎక్కడ దొరికాడు సార్. అరే వాడు లోపల చేయండి. గుడ్ మార్నింగ్. మీ అందరి పుట్టప్ కేసులో ఒరిజినల్ హాయ్ బావా. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? కమిషన్ ఇద్దామని వస్తే కాసేపు లోపల ఉండమన్నారు. సార్ అదేం సార్ అన్ని కేసులు మీరే ఒప్పుకున్నారు? నేను అలా ఒప్పుకోపోతే ఒంగో పెట్టి పెట్టేశారు సార్. గుద్ది గుద్ది గుద్దేశారు సార్ ఇక్కడ. అది దానికంటే ఇది బెటర్. అయినా మన పోలీసులు ఎందుకు సార్ ఇలా ఉన్నారు? ప్రపంచ దేశాల్లో మన పోలీసులే బెస్ట్. ఒకసారి అసలు ఏ దేశ పోలీసులు గొప్పోళ్ళ అని చెప్పేసి ఒక సింహాన్ని ఒక అడవిలోకి పంపించి దీన్ని ఎవరు ముందు పట్టుకొస్తే వాళ్ళు గొప్ప పోలీసులు అని టెస్ట్ పెట్టారు. ముందు అమెరికా పోలీసులు వెళ్ళారు, 30 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెళ్ళారు, 20 minutes లో పట్టుకొచ్చారు. నెక్స్ట్ రష్యా పోలీసులు వెళ్ళారు, 10 minutes లో పట్టుకొచ్చారు. మన ఊరి మిత్రులు వెళ్ళారు, మన వాళ్ళు ఎన్ని నిమిషాల్లో పట్టుకొచ్చారు చెప్పగలవా? 5 minutes. నువ్వు చెప్పు. 1 నిమిషం సార్. నువ్వు చెప్పు. 2 నిమిషాలు నువ్వు చెప్పు. 1 గంట. మన పోలీసులు లోపలికి వెళ్ళారా? గంట అయింది, బయటికి రాలేదు. 2 గంటలైంది, బయటికి రాలేదు. అప్పుడు ఈ జడ్జీలు మిగిలిన జనం ఏమైందా అని లోపలికి వెళ్ళి చూస్తే ఒక టేకు చెట్టుకి ఎలుగుబడిని కట్టేసి నువ్వే సింహం అని ఒప్పుకో, నువ్వే సింహం అని ఒప్పుకో. అర్థమైంది సార్, మన పోలీసులు అంటే ఇప్పుడు అర్థమైంది. సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? తీసుకా. యు బ్లడీ బాస్. కమిషనర్ ఎక్కడ? లిండా, సార్ మీరు? అతని భార్య నీ స్టేషన్లో మిస్ అయిందని చెప్తున్నాడు. ఆమె ఏమైంది? అసలేం జరిగింది? ఏంటండి, ఎవరు లేకపోతే ఇలా బిహేవ్ చేస్తున్నారంటే? ఎక్కువ మాట్లాడితే పగులుద్ది. ఏంటి అలా మాట్లాడతావు? రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? సారీ మేడం. ఏమైందండి? అది ఎంక్వైరీకి రండి. మీరు నిజం చెప్పేంత వరకు మీ ఆయన్ని వాళ్ళు వదలరు. దయచేసి నిజం చెప్పండి. నేను నిజమే చెప్తున్నానండి. ఓకే, మీ ఎండి మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారా? ఒక్కసారి చేశారు. ఏ నంబర్ నుంచి చేశారు? తెలీదండి, ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది. మళ్ళీ మీ బాస్ ఫోన్ చేస్తే అతను ఎక్కడున్నాడో కనుక్కొని మాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను ఇక్కడున్నానని తెలిస్తే అతను ఎందుకు చేస్తారండి? సరే, మీరు ఇంటికి వెళ్ళండి. మీ బాస్ మీకు ఫోన్ చేస్తే అతని గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? అతను అరెస్ట్ చేసి మీ వారిని వదిలేస్తాం. అంతవరకు ఆయన్ని ఎవరూ ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను. ఓకే అండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. సార్ అబద్ధం చెప్తోంది, సార్ అబద్ధం చెప్తోంది. నిజమేంటో చెప్పమనండి. లిండా, నిజం చెప్పు. సార్ నేను చెప్పిందంతా నిజం. కావాలంటే మన ఎస్ఐ కృష్ణని అడగండి. అయితే ఎస్ఐ కృష్ణ రమ్మనండి. రప్పించండి సార్. వాట్? నా ఇంటర్వ్యూనా? నేనంత పాపులరా? సార్ వీళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను సార్. ఎందుకో? టీవీలో మీరు ఒక్కరే కనిపించాలి సార్. ఓ అలాగా? మీరు వెళ్ళిపోయా. వెళ్ళిపో. మీరు అడగండి. సార్ మీ స్టేషన్ లో కేసు కూడా పెండింగ్ లేదంట. ఎస్. ఎందుకు ఉంటదండి? ఇతనికి దొంగ దొరకడు, దొరికిన వాళ్ళలో దొంగని వేస్తాడు. దండ పెడతాడు. సార్ ఇంతవరకు మీరు డీల్ చేసిన కేసులో నచ్చింది ఏది? బ్రోతల్ కేస్, సూట్ కేస్, అవే అతను నచ్చుతాయి. మీరు అడగండి. మీకేమైనా కోరికలు ఉన్నాయా సార్? మా తాతగారు లాగా నిద్రపోతూ హాయిగా చచ్చిపోవాలండి. అంతేగాని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అరుస్తూ భయపడుతూ చచ్చిపోవాలని లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకని అరుస్తూ భయపడ్డారు? మా తాతగారు నిద్రపోతూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కారులో మేలుకొని ఉన్నది వాళ్లే కదా. అబ్బో,
మీకు ఇంత టాలెంట్ ఉండి మీ స్టేషన్ నుంచి ఒక దొంగ పారిపోతుంటే మీరు చూసి ఎలా ఊరుకున్నా సార్? భలేవాడివే, నేను ఎందుకు ఊరుకున్నాను? నేను వాడిని చేజ్ చేశాను. వాడు ముందు, నే వెనక. అవునా? నే వెనక, వాడు ముందు, వాడు ముందు. అర్థమైంది సార్, మీరు చెప్పండి. ఇద్దరు దగ్గరకు వస్తున్నాం. అప్పుడు బెల్ట్ తీసి వాడిని ఒక్కటి వేసేసరికల్లా తగిలినా వాడు తప్పించుకున్నాడు. అయినా నేను వదలలేదు, వెంబడించాను. వాడు పోతున్నాడు. వాడొక్క 10 మీటర్లు వెళ్ళి వెనక్కి తిరిగి చూసి వాడొక్క మాట అన్నాడు. గురు ఏమన్నా సార్? నువ్వు అది ఆపేయమ్మా, ఇది రాకూడదు టీవీలో. అలాగే సార్. వాడు అన్నాడు, అరే ఛీ, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వే, ప్యాంట్ వేసుకోకుండా ఒట్టి డ్రాయర్ మీద పరిగెడుతున్నావా? అప్పుడు చూశాను అనమాట, కింద ప్యాంట్ లేదు. ఇందాక బెల్ట్ తీసామే, అప్పుడు సరిపోయింది అనమాట. ఆ తర్వాత సార్? వాడు పరిగెత్తి జగదాంబ థియేటర్లో దూరిపోయాడు. పట్టుకున్నారా? నేను వెళ్ళాల లోపలికి. ఎందుకు సార్? ఏందా వెళ్ళేటప్పుడు నేను 3 సార్లు చూశాను ఆ సినిమా. సరిగా అర్థం కాలేదు, కొంచెం విజువల్ గా చూపిస్తారా? నేను ఆ రోజు హాయిగా పడుకున్నానయ్యా, ఎందుకు నిద్ర పట్టేసింది బాగా. అయితే అప్పుడు నేను టెర్రరిస్టులను పట్టుకున్నట్టుగా కలొచ్చేసింది అనమాట. ఆ ఎమోషన్ లో ఈ చెయ్యి నేను ఇట్లన్నానో, అప్పుడు ఈ కీస్ వెళ్ళి, ఓ అమ్మాయి జాగ్రత్తగా తీయమ్మా, అది దొల్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డ ఈ కీసు, ఇక్కడ పడ్డ కీసు తీసుకుని ఇట్లా వచ్చి వాడు లోపల నుంచి ఈ లాక్ తీసేసాడు అనమాట. తీస్తాను ఇట్లా బయటకు వచ్చాడు. అమ్మాయి ఇది మొత్తం కనిపించాలి, ఆ తలుపు చేయడం కానీ నేను కానీ ఇది మొత్తం కనిపించాలి. ఎందుకంటే నేను నిర్దోషులని జనానికి తెలియాలి. ఇలా వచ్చి బీరువాని పగలగొట్టి లోపల మొత్తం తీసుకెళ్ళిపోయి. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎన్నాళ్ళ నుంచి ఉన్నా మీడియాలో. అప్పుడు నేను ఎక్కడ హాయిగా నిద్రపోతున్నాను కదా చూపించండి సార్. మీకు అన్ని విజువల్ చూపించాలి, ఇదే మీతో గొడవ. అది కదయా పిచ్చోడా, నేను ఇట్లా పడుకున్నాను కదా, హాయిగా నిద్ర పట్టేసింది అనమాట. బాగా పడుకుంటున్నా సార్? నిద్ర పట్టేసింది. పడుకున్నానే గాని నాకు 6th సెన్స్ కొడతానే ఉంది. ఏదో జరుగుతున్నది. సడన్ గా కళ్ళు తెరిచి చూసా. ఎక్కడికి పోయారు వీళ్ళందరూ?